రాజధాని అమరావతిలో ఎంట్రీకి మరిన్ని రహదారులను త్వరితగిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభంతో ఇతర రహదారుల కనెక్టివిటీపై మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించారు. గురువారం E13, E15, E1, E3 రహదారి నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంగళగిరి నుంచి అమరావతిలోకి ప్రవేశించే E15 రోడ్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రికి అధికారులు వివరించారు. 16వ నెంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ ద్వారా అమరావతిలోకి E13 రోడ్డు ప్రవేశించనుంది. సీడ్ యాక్సిస్ రోడ్ E3 మూడో ఫేజ్లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమాంతరంగా కరకట్టను వెడల్పు చేస్తూ ప్రకాశం బ్యారేజ్ వరకు E1 రోడ్డును నిర్మిస్తున్నారు. ఆయా రోడ్ల నిర్మాణాలకు అవసరమైన రైల్వే ఇతర అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని మంత్రి నారాయణ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. రోడ్ల పనులకు ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.